పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలిసి వివరణ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం గడువు కావాలని స్పీకర్ ను కోరారు. 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. స్పీకర్ వారికి నోటీసులు పంపించిన నేపథ్యంలో కూడా 8 మంది ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ని కలిశారు. ఈ నేపథ్యంలో కూడా గడ్డం ప్రసాద్కి వాళ్ళు వివరణ ఇచ్చారు. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళు కాంగ్రెస్లో చేరారంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించి నేతలు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రి జయేష్ రెడ్డి కూడా వాళ్ళపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు స్పీకర్కు సూచించారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి అంటే వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోమని కూడా స్పీకర్ కార్యాలయాన్ని సూచించిన నేపథ్యంలో కూడా స్పీకర్ వారికి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో నిన్న స్పీకర్ని కలిసి వివరణించారు. తాము ఏ పార్టీలో చేరలేదు, ఇంకా బీఆర్ఎస్లో గెలిచాము, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో కొనసాగుతున్నాము, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ కండవ కప్పుకోలేదు, కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలంటూ కూడా వారు దానికి సంబంధించిన ఎవిడెన్స్తో సహా స్పీకర్కి సూచించిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా తాము అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు వేసినటువంటి కండువ అది కాంగ్రెస్ కండువ కాదు, ఓన్లీ జాతీయ ఎజెండాకి సంబంధించిన కండువ మాత్రమే అంటూ కూడా స్పీకర్కి 8 మంది ఎమ్మెల్యేలు ఈ నేపథ్యంలో కూడా ఈ అంశాలకు సంబంధించి స్పీకర్ వారికి వివరణని తీసుకున్న నేపథ్యంలో కూడా ఎవరైతే ఫిర్యాదు చేశారో అంటే ప్రధానంగా అరకెపూడి గాంధీ, అదేవిధంగా ప్రకాష్ గౌడ్లపై ఏదైతే కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదు చేశారు. సో ఈ క్రమంలో కూడా కల్వకుంట్ల సంజయ్కి వీళ్ళు ఇచ్చిన వివరణకు సంబంధించిన కాపీని అసెంబ్లీ కార్యదర్శి పంపించిన పరిస్థితి. మరోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్లకు సంబంధించిన వివరణ అంటే సంజయ్లపై మాజీ మంత్రి జయేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సో వారికి సంబంధించి జయేష్ రెడ్డి వారిద్దరికి సంబంధించిన వివరణ కాపీని జయేష్ రెడ్డికి పంపించిన పరిస్థితి. మరోవైపు కాలయ్య యాదయ్య, గూడెం మైపాల్కి సంబంధించిన వారిద్దరిపై కూడా ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. అంటే వీరంతా పార్టీ ఫిరాయించారు అంటూ కూడా ఫిర్యాదు చేశారు. సో వాళ్ళ వివరణ గూడెం మైపాల్కి సంబంధించి కావచ్చు, కాలయ్య యాదయ్యకి సంబంధించిన వివరణను ఏదైతే ఈయనకు పంపించిన వివేకానందకైతే పంపించారు. సో ఈ క్రమంలో కూడా వీరందరికీ అంటే అసెంబ్లీ కార్యదర్శి వీళ్ళ వివరణను పంపించి 3 రోజుల్లో దీనికి సంబంధించి మీరు సమాధానం చెప్పాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్న పరిస్థితి కార్యదర్శి. ఎందుకంటే సుప్రీంకోర్టు విధించిన గడువు ఎక్కువ రోజులు లేదు కాబట్టి 3 రోజుల్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు నివేదిక అందించాలి కాబట్టి ఖచ్చితంగా వివరణ 3 రోజులు ఇవ్వాలంటూ కూడా పేర్కొన్నారు. సో ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఖచ్చితంగా 3 రోజులు ఇవ్వాలని కూడా పేర్కొన్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఉత్కంఠ రేపుతుందని చెప్పాలి. అంటే 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది స్పీకర్ని కలిసి దీనికి సంబంధించి వివరణ ఇచ్చారు. మరొక 2 ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు స్పీకర్ని కలవలేదు, మాకు కొంత సమయం గడువు కావాలంటూ కూడా స్పీకర్ని కోరిన పరిస్థితి. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు, కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేశారు. సో పోటీ చేసి ఓడిపోయారు. సో పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఏదైతే కడియం శ్రీహరి పార్లమెంట్ ఎన్నికల్లోనే తన కూతురు కడియం కావ్య తరఫున కాంగ్రెస్ కండవతో కూడా కాంగ్రెస్కు ఓటు కూడా ఓటర్లను కోరిన పరిస్థితి. ఆ ఎవిడెన్స్తో కూడా ఆయనపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా వారిద్దరూ టైం కోరారంటే దానికి సంబంధించి ఏ విధంగా స్పీకర్కి వివరణ ఇవ్వాలి, ఏ విధంగా స్పీకర్ని కలిసి సమాధానం చెప్పాలనే అంశాలపై కూడా న్యాయ నిపుణులతో కూడా సంప్రదిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా వారి విషయంలో అంటే దాదాపు వారిద్దరిపై వేటు తప్పదంటూ కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా వారు వ్యవహరించారు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి వేటు పడుతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సో మరి ఏ విధంగా వారు స్పీకర్ని ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు వివరణ ఇస్తారు, స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఉత్కంఠగా రేపుతుంది. సమాధానం చెప్పిన తర్వాత స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకొని సుప్రీంకోర్టు విధించిన గడువులోపు నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. మరి దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠభరితంగా
ఉత్కంఠభరిత నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఈ అంశం మారిందని చెప్పాలి. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.